అందరికీ నమస్కారం. మనందరం ఇక్కడ సమావేశం అవడానికి ఉద్దేశాన్ని మన భరత్ ముందుగా మాట్లాడినప్పుడు చెప్పాడు. తర్వాత పెద్దలు మాట్లాడారు, మా సత్యుతం గారు, అలాగే ధర్మశ్రీ కన్నబాబు గారు, నాయుడు గారు. మనం ఇంత వేగం ఈ రకంగా కూర్చొని మాట్లాడుకుంటాం అనుకోలే. నేనైతే ఎన్నికలయ్యాయి, సరే ప్రజలు వచ్చి మనల్ని ఈ ఎన్నికల్లో మనల్ని వచ్చి కొద్దిగా చిన్న చూపు చూశారు. తెలుగుదేశం పార్టీకి మన అధికారాన్ని కట్టబెట్టారు. ఓకే, కొన్నాళ్ళు సమయం ఇద్దాం వాళ్ళకి, వాళ్ళు ఏదో చెప్పారు కదా, చేస్తారు ఆ విషయాన్ని చేస్తారు, చూద్దాం ఎంతవరకు చేస్తారు ఏం చేస్తారు అని అనుకున్నాం. కానీ వాస్తవాలకైతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గర 40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కాబట్టి 40 ఇయర్స్ ఇండస్ట్రీని ఆ పరిస్థితి మారడం మాకు తెలుసు. చెప్పింది చేస్తాడో లేదు మాయా మోసం చేస్తాడో చేయడం అనే విషయం మాకు తెలుసు. అయినప్పుడు కూడా మనం వచ్చే ఆశాజీ పెడతామంటే ఆశ, పెడతామంటే వాళ్ళకి వచ్చి కొద్దిగా కొడతామంటే కొద్ది భయం. అలాగే ఆశకొచ్చి ఓటేస్తే ఓటేయచ్చు, ఆశకొచ్చి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమో మారేడేటో చూద్దామని ఆయన చెప్పిన మాటని చేయొచ్చు. మన నాయకుడైతే మన నాయకుడికి చంద్రబాబుడికి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే దాని నాయక కూర్చుని పోతారు. అది చేసిన వరకు ఆయన నిద్రపడదు. ఆయన ఇచ్చిన మాటని మాట్లాడడానికి ఒప్పుకోడు. జిమ్మిక్లు, ఈ లాజిక్లు, ఈ రాజకీయాలు వీటికి వాటికి కొద్దిగా ఆయన దూరం. ఇవన్నిటి కూడా ఆయనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బెస్ట్ అందులో. లేదు ఈ జిమ్మిక్లు చేయడంలో కానీ, లేకపోతే చెప్పింది చెప్పడంలో కానీ, లేదు మాట మార్చడంలో కానీ, మరి ఈ చెప్పడంలో కానీ, మళ్ళీ నాకు తప్పు అయిపోయిందని చెప్పడంలో కానీ ఆయన చాలా శ్రద్ధాస్తుడు. ఆయన ఈ మాటలు నేను చెప్తుంది కాదు, చాలామంది పెద్దలు వచ్చే రాజకీయాల్లో చాలామంది పెద్దలు చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఇది వాస్తవం ఇదంతా కూడా. ఎందుకంటే మనం చూసాం, అనుభవించాం కూడా. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే, ఇవాళ నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడి కానీ, లేదు ఈ సోషల్ మీడియాలో కానీ, లేదు మాట్లాడి కానీ వస్తున్నాయి. ఏదో ప్రజలు వచ్చి అందరూ తెలుసు ఖాళీ అయిపోయింది ఖజానా, 100 రూపాయలు ఉంది, ఇక్కడేం లేదు అని చెప్పేసి అని మాటలు వస్తున్నాయి. అంతే కదా, అందుకే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు ఇవి, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ నేను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చి 100 లక్షల కోట్ల రూపాయలు నేను ప్రజల తాలూకు ఆర్థిక పరిస్థితి మెరుగుపోతానని చేశాను. మనం ఎంతకంటే మనం చేయడానికి లేదు, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించని చెప్పాడు. చంద్రబాబు లేదు, నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సృష్టిస్తాను సంపద అన్నాడు. ఆ క్యాబినెట్లో ఒక వ్యక్తి అంటాడు సంపద చెత్త నుంచి సంపద సృష్టిస్తాడు, ఒక అతను నుంచి చెత్తను పట్టుకొని చెత్తను పట్టు సృష్టిస్తాడు. ఓకే, ఇవాళ వస్తుండగా కన్నబాబు వచ్చి నాకు వీడియో పంపించాడు. ఆయన నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సంపద సృష్టి మనిషి ఈ అన్న క్యాంటీన్లు పెడుతున్నారు కదా, పెట్టమంటే సంతోషమే, 5 రూపాయలకి తినే భోజనం పెడతారా మంచిదే. దానికి వచ్చి జనం వచ్చి ప్రజల్లో వచ్చి డొనేషన్లు అడుగుతున్నారు. మరి సంపద సృష్టించినప్పుడు మళ్ళీ మరి ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ ఎందుకు? అయితే ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి ఏంటంటే ప్రతి దానికి ప్రజలను వచ్చి మీరు ఇవ్వండి, లేకపోతే చూస్తున్నారు కదా తెలుస్తుంది. మరి ఏంటో నువ్వు సిద్ధస్తుడివి, మరి ఏంట్లో మీ ప్రతిభ? ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి, మనం చూసాం వీళ్ళకి కడుపు మంట, వీళ్ళు ఓడిపోయారు అందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, అందుకనే మేము అనుకున్నామంటే సంక్రాంతి వరకు చూద్దాం, హానిమూన్ పీరియడ్ ఇద్దాం వాళ్ళకి, తర్వాత మాట్లాడదాం. అందుకని తెలుసు మనకి వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏదో తెలుసు, ఏది చేయగలమో ఏది చేయలేమో తెలుసు, ప్రజలకు ఏది అనుగుణంగా మన కార్యక్రమాలు చేయాలో తెలుసు. అయినప్పటికీ మన పరిపాలన మనం చేస్తాం. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లో లేకపోతే ప్రజలు కోరుకున్న స్థాయికి పరిపాలనలో విధానంలో కొన్ని లోపాలను వచ్చి మనం ఓటమి చెందాం. సరే, ఏవైతే లోపం ఉందో ఏవైతుందో అది సరిదిద్దుకుంటాం, మళ్ళీ ముందుకు వస్తాం, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం. అందులో తేడా లేదు. కానీ మాయా మోసం దగ్గర నిన్న మాట ఇవాళ మాట రేపో మాట చెప్పమంటే మాత్రం మన పార్టీ మన నాయకుడు మనం చెప్పలేం.
మన తాలూకు తత్వం అది. నేను అందుకే మరి అనుకోకండి ఎన్నికలు వచ్చాయి. మరి ఎన్నికల్లో మనం పోటీ చేయాలా వద్దా అనేది ఒక డిస్కషన్. మన నాయకులు వచ్చి అందరితో మాట్లాడి మనం పోటీ చేయాలి. ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నానుడు ఉంది. ఇవాళ మనకున్న వచ్చి 858 ఓట్లు, 858 మొత్తం ఈ ఓటర్లు ఉన్నారు. 850 మందిలో 630 చిలుకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. మిగతా 230 వచ్చి ఇవాళ దగ్గర 228 ఎన్నో టీడీపీకి ఉన్నాయి. 400 తేడా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం చేయకపోతే బాగా చేద్దామండి అని పెద్దలందరూ చెప్పారు. మనం పోటీ పెడతాం. ఎందుకు? మనకి ఇంత మెజారిటీ ఉంది కాబట్టి. ఒక లేదా 5% తక్కువ ఉన్నా లేదా 5% ఎక్కువ ఉన్నా పోన్లే అని చెప్పి మనం విడిచిపెట్టాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నానుండేది. ఇలాగే ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కూడా అప్పుడు ఎంఏఎస్ మూర్తి మన చలపతిరావు గారు ఇద్దరు గెలిచినప్పుడు అప్పుడు దగ్గర ఉంటే మేమే ఎందుకు ఇచ్చేద్దామండి, ఎందుకు పోటీ చేయడం అని చెప్పి వాళ్ళకి 50 ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయాలని చెప్పి మనం మానేస్తాం. ఎందుకంటే మనుషులు పిల్లలు పెట్టి మనుషులు వచ్చి ఏదో మనం మార్కెట్లో లాగా చూస్తే అది చాలా తప్పది. ఆ నేపథ్యంలో ఆలోచన చేస్తే అది తప్పని చెప్పి నేను చెప్తామని ఈ ఎన్నికల్లో పోటీ పెట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన నైజము, తెలుగుదేశం పార్టీ తాలూకా నైజం, వాళ్ళ పెద్దల తాలూకా ఆలోచన ఇది ప్రపంచం తెలియాలి. ఏ రకంగా ఈ పార్టీ ఉంటుందనేది ప్రపంచం తెలియాలనే ఉద్దేశంతోనే ఇంత వేగంగా మళ్ళీ మనం ముందుకు వచ్చి ఇప్పటికే మనం వచ్చి చూడడం వెళ్ళాం. మాడుగుల అక్కడ రెండు మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత పెందుర్తి అయింది. నిన్న వచ్చి నర్సీపట్నం తర్వాత మళ్ళీ పాయికరాబాద్ అయింది. మళ్ళీ అనకాపల్లి వచ్చా. మనకి అక్కడ ఆయా నియోజకవర్గంలో మన గుర్తు మీద అంత ఏదైతే గెలిచారో ఎంపీటీసీలుగా, కౌన్సిలర్గా, లేదు డెప్యూటీసీలుగా అందరూ ఎవరైతే మన ఎన్నికల్లో 1, 2, 3 వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, అది వదిలేయండి. ఎవరైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఏకగ్రీవంగా అందరూ ఒకే మాట మీద పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి మాటకి, పెద్దల తాలూకా మాటకి మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ఇక్కడికి వచ్చాం. అనకాపల్లిలో సుమారు మనకి 38 ఓట్ల వరకు ఉన్నాయి. 38 అనకాపల్లి అనకాపల్లి మండలంలో వచ్చి 18, అదే గచ్చంకోట మండలంలో వచ్చి 14, 3 కార్పొరేటర్లు, 2 జడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయి. 1-2 వెళ్ళిపోయినా సరే, వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించలేదు, పట్టించలేదు, మనకు ఎక్కలేదు. మనం 38 ఉన్నాయి. 38 ఉన్నారు ఇక్కడ. అంటే ఇది కట్టుబాటు, ఓ మాట, ఓ నీతి, ఒక జగన్మోహన్ రెడ్డి మాట ఆ గుర్తు మీద గెలిచాం, చదివే ఉందామని. రేపు వస్తారు ఇంకా అది ఇదని ప్రోగ్రాములు పెట్టి చేయడానికి. ఏదో వీక్ మైండ్ 1-6 ఉంటే ఉండొచ్చు. నేనైతే నమ్మకం ఉంటుందని కూడా నేనైతే అనుకోను. 100% ఉంటుంది. ఇవాళ మీకు మాట ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడున్న అందరూ కూడా అందరం కూడా సరే గెలిపోవడంలో అనేవి వస్తుంటాయి. రాత్రి పగలు ఎలాగుంటుందో ఈ 5 సంవత్సరాలు ఇవాళ ఉండొచ్చు అధికారంలో. అధికారం ఉందని చెప్పి విరగిపోతే ఇంకో 5 సంవత్సరాల కింద కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ అధికారంలోకి మళ్ళీ మారుతుంటాయి. కాబట్టి అధికారం ఉన్నప్పుడు మన తాలూకా జాగ్రత్తలు, ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఉన్నా లేకపోయినా మన గౌరవం మనకు ఉండాలి. ఇవాళ మీ అందరికీ మాట ఇస్తుంది వాళ్ళ పార్టీ. ఇక్కడ డెప్యూటీసీలు ఎవరైతే డెప్యూటీసీ ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో, ఎవరైతే మన ఎంపీటీసీ ఉన్నారో, ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఎవరైతే మన పార్టీ పెద్ద ఉన్నారో, ఈ పార్టీ ఎప్పుడు ఎలాగో మీ వెనకాల ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట. ఇది మీ గౌరవాన్ని కాపాడటమే మా పెద్దల తాలూకా విధి, మా పెద్దల తాలూకా మాట. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు,
మనిషికి గౌరవం ముఖ్యం, మన ఆత్మాభిమానం ముఖ్యం. మీ ఆత్మాభిమానం నిలబట్టి మీ గౌరవం నిలబట్టమే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా మాటగా మీ అందరికీ ఇవాళ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. దయచేసి ఆలోచించమని కోరుతున్నాం అందరినీ కూడా. ఏ రకంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. 30వ తారీఖు వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ 7వ తారీఖు ఇంక 23 రోజులు ఉన్నాయి. ఎన్నో ప్రలోభాలు, ఎంతో ఒత్తిళ్లు, ఎన్నో ఇవన్నీ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాళ్ళకి విలువ మీద నమ్మకం లేదు. ఏదో విధంగా అనే ఎన్నికల్లో గెలిపే అనే విధంగా వస్తారు. మాయలు, మాటలు, మోసాలు ఏదైతే సాధారణ ఎన్నికల్లో చెప్పారో ఎన్నికైపోయిన మన్నాడు ఏ విధంగా మాట మారుస్తున్నారో అలాగే మాట్లాడడానికి చూస్తారు. కాబట్టి దయచేసి వాటి వచ్చిన జోలికి మనం పోకుండా మన వరకు మనందరం పెద్దలం కాబట్టి, మన గ్రామాల్లో మనం తలెత్తుకుని తిరుగుతూ మనం ఒక పెద్దరికంగా ఉన్న వ్యక్తులం కాబట్టి మనందరం కూడా మనం దయచేసి దీని మీద మన జగన్మోహన్ రెడ్డి గారి మాటని, పెద్దల తాలూకా మాటని గౌరవిస్తారని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఇక్కడికి వచ్చారని మనవి చేస్తూ, ఇవి ఉన్నాయి చూడండి ఎన్ని పెట్టారో, 1 2 3 5 6 7 8 9 10 20 ఉన్నాయి. వీరికేం పని అవ్వదు. మనం ఎన్ని చెప్పుకునే అనుకునే ఇగో వీళ్ళు 35 ఇక్కడ 80 మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఊరికినే అది చూడటానికి వచ్చారు, అది తీసుకొచ్చి అని చెప్పారని చెప్తారు. ఆశ్చర్యపోవసం లేదు. నిన్న మొన్న నేను చూశాను, ఏమని ఏదో వాట్సాప్లో వచ్చింది, అరకు పాడేరు నుంచి అప్పుడే 60 మంది వచ్చి అప్పుడే క్యాంప్ పెట్టేశారు, అయిపోయింది కదా అని. పాప అందరూ జగన్మోహన్ చూడడానికి 114 మంది రాదు ఇవాళ. వెళ్తే అప్పుడు పెట్టేశారు. నాకు అర్థం అది బస్సు చూడడానికి వెళ్తే ఇవన్నీ ఇలా ఉంటాయి ఈ పరిస్థితి. అందుకు వీటి మీద మనం దృష్టి పెట్టద్దు, వాళ్ళ పనులు చేసుకో. ఎందుకంటే పాప వాళ్ళ వ్యాపారం గడవదు. ఇది ఏదో ఒకటి తప్పో ఉప్పో రాయకపోతే చేయకపోతే వాళ్ళు ఏదో మప్పెడిపోతే అది వాళ్ళ వ్యాపారం అంది, మన పని మనది. దీని మీదకి ఎక్కువ దృష్టి పెట్టకండి. ఇందులో వాస్తవాలు అది అలా ఎందుకు ఇప్పుడు మీరు చూసారు కదా, మనం సత్యతం మేము మాట్లాడింది, మన భరత్ ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడాడు, మన ధర్మస్ ఏం మాట్లాడాడు, కర్మబాబు ఏం మాట్లాడాడు, నాయుడు గారు ఏం మాట్లాడాడు, అంతా మీరు విన్నారు కదా. రేపు చూడండి ఎన్ని చెవులు పనులు అల్లేసి వాటి కామాలు పును స్టాపులు వాక్యాలు లేకుండా ఏ రకంగా పెడతారు. అందుకు వాళ్ళకి ఏంటంటే ఏదో వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం, ఏం చెప్పిందే ఇది అని అనే వస్తాయి. కాబట్టి దయచేసి అవన్నీ పక్కన పడేసి ఏంటి మన పని మనం చేసుకుందాం. మనం ఒక మాట మీద ఉందాం, మన నాయకుడి మాట మీద మనం ఉందాం. రేపు 2 పెద్దలు చెప్తారు, మన రూమ్లో ఇప్పుడు మండల వారి కూర్చొని మనం మాట్లాడుకొని ఒక కార్యాచరణ రూపొందించుకుందాం. ముందుకొని నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని అందరూ అంటున్నారు. మనం మన అభిప్రాయం తెలుసుకొని ఆ ప్రకారం చూసుకొని మన కార్యక్రమాలను రూపొందించుకొని మనం చేస్తూ ఆఖరిగా మీ తాలూకా గౌరవం కాపాడమే, మీ తాలూకా విలువను కాపాడమే, మీ ఆత్మభావాన్ని కాపాడమే మన పార్టీ నాయకత్వం తాలూకా బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.